చూడండి అక్టోబర్ 11th 2025 పొద్దున్నే తీస్తున్నాను. నిన్ననే అక్టోబర్ 10థ్‌నే ఎర్లీ మార్నింగ్ పాడైపోయినాయి అనమాట. మొక్కలు బాగా ఫ్రీజ్ వచ్చింది. చూసారా ఎలా నల్లగా అయిపోయిందో ఇదంతాను. ఎంత అందంగా ఉన్నది. ఇంకా కొంచెం కింద వైపున బానే ఉంది. కానీ మీకు చూడొచ్చు ఇదంతా బాగా ఫ్రీజ్ దెబ్బతిందనమాట. కానీ ఇవన్నీ బానే ఉన్నాయి. ఇవేమీ పాడవవు అనమాట. కొన్ని వెరైటీలు. సో ఇవన్నీ కూడా చాలా హ్యాపీగానే ఉన్నాయి. కానీ నా యెల్లో డాలియా చూసారా? అక్టోబర్ 9థ్ తీసిన దానికిను ఇప్పటికి ఎంత తేడా ఉందో. ఇదంతా నల్లగా అయిపోయింది. ఆకులన్నీ నల్లబడిపోయినాయి. కానీ మళ్ళీ ఇవాళ టెంపరేచర్ కొంచెం బాగానే ఉంది. అక్టోబర్ 11థ్‌న 9థ్‌న తీసిన వీడియో బాగుంది. 10థ్‌నేమో ఫ్రీజ్‌కి చాలా దెబ్బతిన్నాయి. ఇది ఈ టమాటో కూడా చూసారు అంతా నల్లబడిపోయింది పైది. కిందది బాగానే ఉంది కొంచెం కింద వైపున. కానీ పైదంతా కూడా ఫ్రీజ్ దెబ్బతిన్నది. సో ఇది చూసారు ఇవంతా కూడా ఆకులు నల్లబడిపోయినాయి. అంటే మాడిపోయినాయి అనమాట. ఇవన్నీ కూడా ఫ్రీజ్ దెబ్బతిన్నాయి. ఒక్కరోజే ఒక 2 గంటలు ఫ్రీజ్ వస్తే చాలు అంతా పాడైపోతాయి. సో చూడండి నేను గోంగూర కోయటం మర్చిపోయాను. అంటే టైం లేదనమాట. నాకు జెట్ లాగ్ అది ఉండి నేను కోయలేకపోయాను. సో గోంగూర అంతా మాడిపోయింది. ఒక్క ముక్క కూడా లేదు. ఇవి ఏంటవి బెల్ పేపర్ చాలా మట్టుకు తీసేసాను. ఆకులు పాడైపోయినాయి. ఇంకా 1, 2 బాగానే ఉన్నాయి అన్నమాట. తీసేయాలి. అది కూడా ఇగో చిన్నది బాగా నల్లబడింది కదా పైన. అలా నల్లగా అయిపోతాయి అన్నమాట. ఈ బీన్స్ అన్నీ పోయినాయి. చూసారా ఇది ఆనపాదు మొత్తం నల్లగా అయిపోయింది. ఒక్క రోజులోనే ఫ్రీజ్ అనమాట. మొత్తం నల్లబడిపోయింది. నేను లక్కీలీ 8th 9th వచ్చేసాను కాబట్టి నాకు ఈ ఆనపకాయలన్నీ కోసుకోవడం అయింది. ఇంక ఇప్పుడు ఇవేం పెరగవు అనమాట. మొత్తం చచ్చిపోయింది. చూసారా నా ఆనప చెట్టు. మీరు ఆశ్చర్యపోతారు ఒక్క రోజులో ఇలా అయిపోయిందని. ఫ్రీజ్ వస్తే ఇలాగే ఉంటుంది. ఇవి కూడా దెబ్బతిన్నాయి. సో అదంతా అయిపోయింది. చూసారా ఈ ఏంటది కాకరపాదు కూడా ఎంత గ్రీన్గా ఉన్నింది జస్ట్ 40 hours ago. ఇప్పుడు మళ్ళీ నల్లగా అయిపోయింది. చూసారు ఇదంతా నల్లగా అయిపోయింది. అంతా పాడైపోయింది అనమాట. మొత్తం పాదులన్నీ పోయాయి. ఇదంతా కూడా నల్లబడిపోయింది. ఇది డాలియా ఫ్లవర్స్ లేవు, ఏం లేవు, నల్లగా అయిపోయింది. ఇది కూడా పోయింది. సో నాది స్వీట్ పొటాటో చూసారా ఇంతకుముందు నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి దీనికి ఎంత తేడా ఉందో, ఎంత నల్లగా అయిపోయిందో. కానీ కొత్తిమీర చూసారా ఎంత గ్రీన్గా ఉందో. కొత్తిమీర పాడవలేదు, ఫ్రీజ్ అవ్వలేదు. ఇక్కడ ఇవంతా కూడా క్యారెట్ పువ్వులు అనమాట. క్యారెట్ ఇవి మొక్కలు అవన్నీ గ్రీన్గానే ఉన్నాయి. వీటికి చలి ఇష్టం అనమాట. ఈ కొత్తిమీర కూడా బాగానే ఉంది. కానీ పక్కనే ఉన్న గోంగూర అంతా ఆకులు మాడిపోయినాయి. చూసారా ఇదంతా కూడా క్యారెట్సే. కొంచెం తిన్ను చేయాలి. నా స్వీట్ పొటాటో పైన ఆకులన్నీ పాడైపోయినాయి. లోపల బాగానే ఉండుంటాయి. కానీ ముల్లంగి చూసారా ఎంత బాగుందో. ఆకేం పాడవలేదు. సో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. ఇది మెంతికూర కూడా ఇవాళ కోసేస్తాను. కానీ అసలు దెబ్బతినలేదు. ఫ్రీజ్కి దెబ్బతినలేదు. ఈ ముల్లంగి కూడా చూసారా అన్ని ఆకులన్నీ బాగున్నాయి. ముల్లంగి ఆకులు లోపల ముల్లంగులు ఉన్నాయి. తెల్లవి చూసారా ఎంత బాగుందో. ఇవి దెబ్బతినలేదు. వాటికి చలైనా పర్వాలేదు అనమాట. చూసారా ఇదంతా పాడైపోయింది. ఇది మొత్తం పువ్వులతోటి ఇంతకుముందు వీడియోలు చాలా బాగున్నది, అంతా పోయింది. ఈ బీన్స్ కూడా మొత్తం ఆకులన్నీ పాడైపోయింది. చూసారా మొక్క పాడైపోయింది. ఇవన్నీ పాడైపోయినాయి. సంహావ్ ఇది మాత్రం ఇంకా బాగానే ఉంది. కొంచెం లోపలికి ఉండబట్టేమో. ఈ బచ్చలాకు కూడా నేను తీయలేదు, మొత్తం పాడైపోయింది. చూసారా ఇంకా ఎందుకు పనికిరాదు అనమాట. మొత్తం పాడైపోయింది. నేను నిన్నే తీసేస్తుంటే బాగుండేది, తీయలేదు. ఇదిగోండి ఈ టమాటోలు కూడా నేను తీసేయాలి. ఇంకా లాభం లేదు, లేకపోతే అవి కూడా పోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి.
కానీ మెంతి కూర చూసారా ఎంత బాగుందో. మెంతి కూర బాగానే ఉంది. అక్టోబర్ 11న ఇంకా ఉన్నవన్నీ కోసేసాను అనమాట. ఇంకా చలి వచ్చేస్తుందని. ఇవి ఏముంటే అవన్నీ కోసేసాను. ఇదేమో ఏంటది మింట్, పుదీనా అది ఉంది. ఇంకా ఇవి ఉన్నాయి. ఇంకో ఇక్కడ టమాటాలు పొయ్యికాను. ఇక్కడ ఇదేమో పొటాటోస్ అనమాట. తీసి చూస్తాను. పొటాటోస్ ఉంటాయి ఇక్కడ డెఫినెట్గాను. ఇదిగో చూసారా పొటాటోస్ ఎలా వచ్చాయో. ఇటువైపు ఉన్నాయి, ఇంక ఇటువైపు కూడా ఉంటాయి అన్నమాట. వెతికి తీయాలి నేను అంతే. ఈ పొటాటోస్ కూడా వచ్చినాయి. టమాటోస్, ఇదేంటి పుదీనా ఆకు, ఇవేమో డిఫరెంట్ స్క్వాషెస్. ఇదేమో స్పెగటీ స్క్వాష్, బటర్నట్ స్క్వాషెస్.